ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మాట మార్చింది. రాష్ట్ర ప్రజల ముక్కుపిండి ఫీజుల రూపంలో వేల కోట్లు దండుకోవాలని చూస్తోంది. అనధికార లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణపై పురపాలక శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25% రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇది ముమ్మాటికి సామాన్యుడి నడ్డి విరమడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నూతన నిబంధనలను జారీ చేసింది. చెరువులు, కుంటలు, సర్కార్ భూములతో పాటు ఇతర వాటర్ బాడీల్లో, అలాగే నిర్దేశిత సర్వే నెంబర్లలోని లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ కొత్త నిబంధనలతో కూడిన సర్క్యులర్ను జారీ చేసింది. కోర్టు కేసులు, ఇరిగేషన్, రెవెన్యూ, డీటీసీపీ అభ్యంతరాలతో పాటు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యే దరఖాస్తులకు అర్జీదారు అప్పటికే చెల్లించిన తొలి విడత ఛార్జీల్లో 10% ప్రాసెసింగ్ ఫీజుగా కట్ చేసుకుని మిగతా మొత్తాన్ని వాపస్ చేయనుంది. ప్రతి వాటర్ బాడీలో 200 మీటర్ల లోపు ఉన్న లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను వర్తింపచేయనుంది. ఆగస్టు 26, 2020కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లతో పాటు అనధికారిక లేఅవుట్లలో 10% ఇప్పటికే విక్రయించిన వాటికి ఈ కొత్త ఆదేశాల ప్రకారం రెగ్యులరైజ్ చేయనుంది. నిషేధిత సర్వే నెంబర్లకు 200 మీటర్ల బయట ఉన్న లేఅవుట్లలోని ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం మలిదశ కట్టాల్సిన ఫీజు ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేలా వెసులుబాటు కల్పించి ఆ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఆన్లైన్ లింకు పంపనుంది. నిషేధిత సర్వే నెంబర్లు, చెరువులు, కుంటలు, వాటర్ బాడీలతో సంబంధం లేకపోతే ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా సమస్య పరిష్కారమయ్యేలా నిబంధనలు సవరించింది. ఆమోదయోగ్యమైన దరఖాస్తులు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు, అక్కడి నుంచి వెరిఫికేషన్ కోసం ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు పంపి ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే వెంటనే ప్రాసెస్ చేసేలా రూల్స్ ను సవరించింది. ఈ దరఖాస్తులన్నీ డీటీసీపీ, రెవెన్యూ అధికారుల ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పంపిన తర్వాత డీటీసీపీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తుంది. జీవో నెంబర్ 28 ప్రకారం చెల్లించాల్సిన సెకండ్ ఫీజును వచ్చే మార్చి 31 కల్లా చెల్లించే దరఖాస్తులకు 25% రాయితీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. కాగా లేఅవుట్లను ఫ్రీగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సర్కార్ ఇప్పుడు ఫీజులు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తోంది అన్నది విమర్శ. ఇది ముమ్మాటికి సామాన్యుడి నడ్డి విరవడమే అన్న వాదన వినిపిస్తోంది.